ఏంటి పెళ్లి కూతురు పెళ్లికి రెడీ అవుతున్నట్టుంది? అవునండి, మా నందిని రెడీ అయి పెళ్లికి వచ్చేస్తుంది. అవునా బాబు, మాకన్నా ఇక వెర్రి పప్పలు ఎవరు దొరికినట్టు లేరు. ఆ, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమయ్యా పెద్ద మనిషి, 3 బిడ్డల్ని కన్నావు. పెద్దమ్మాయి పెళ్లికి నగలిస్తానని చెప్పి నీ చిన్న కూతురు ఇప్పటి వరకు కనిపించలేదు. నువ్వైనా సమాధానం చెప్తావా? నగల సంగతి ఏంటి? లేదండి, సత్య నగలు తీసుకొస్తుంది. మీరు చెప్పినట్టే నగలు మీకు ఇచ్చేస్తుంది. ఇదిగో మీకు సంబంధం లేనోడు కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఆ ముక్క ఆడపిల్ల తండ్రి నోట్లోంచి రావాలి కదా కృష్ణ. అత్తయ్య, మా సత్య ఎలాగైనా వచ్చేస్తుంది అత్తయ్య, నా మాట నమ్మండి. మాటలతో నమ్మకాలు హామీలు ఇవ్వకూడదమ్మా. ఇవన్నీ నమ్మే ఎంత దూరం వచ్చాం. ముందే చెప్తున్నా, నువ్వు పీటల మీదకొచ్చేలోపు మీ చెల్లి ఆ నగలు తీసుకొస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. హా, అమ్మో. లేదంటే అందరి ముందు మీ పరువు పోతుంది. తర్వాత నీకు జీవితంలో పెళ్లి జరగదు, గుర్తుపెట్టుకో. అయ్యో అయ్యో అయ్యో, అందుకే చెప్పాను కదే, ఆ సత్య మాటలు నమ్మి నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. ఇప్పుడు నీ చెల్లి ఏం చేసింది? మన అందరినీ నట్టేట్లో ముంచి వెళ్ళిపోయింది. నా పరువు తీయడానికే పుట్టింది నీ చెల్లి. నాన్న, గుడి దగ్గర కూడా తాగొచ్చావా? మరేం చేయమంటావు? ఆ భగవంతుడు నన్నేం చేయలే, కానీ ఇలాంటి పరిస్థితి వస్తే దానికి గుండె తట్టుకోవాలంటే తాగాలి కదా. ఇప్పుడు నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటుంటే ఈ చెవులు వినాలి కదా.